ఈ నెల 16వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వాహకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ ఆచారి, చంద్రశేఖర్ ఆచారి, నాగయ్య ఆచారి, లక్ష్మీనారాయణ ఆచారి, సత్యనారాయణ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ, అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచార్యులు, విశ్వకర్మలు హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని విశ్వబ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ ఏకీకృత సంఘం ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం విశ్వబ్రాహ్మణులందరూ సంఘటితంగా సామూహికంగా వచ్చి అందరు ఐక్యంగా ఒకే ముక్తకంఠంతో విశ్వబ్రాహ్మణులందరం ఒకే సమాజం, ఒకే వర్గం అనే ఉద్దేశంతో ఉండాలనే ఉద్దేశంలో ఇక్కడ మహానందేశ్వర స్వామి టెంపుల్, ప్రధానందేశ్వర స్వామి టెంపుల్లో 16వ తారీఖున ఆదివారం రోజు వనభోజన కార్యక్రమాన్ని, సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు మన 7 నియోజకవర్గాల్లో నుంచి కూడా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా వచ్చి ఈ యొక్క వనభోజన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఏకీకృతంగా ఏకకంఠంతో మనమందరం ఒకే సమాజము, వర్గాలు ఏం లేవనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే ఏకకంఠంతో మన విశ్వబ్రాహ్మణులు వ్యవహరించాలని చెప్పని కోరుకుంటూ ఈ నెల 16/11/2025 ఆదివారం నాడు మన విశ్వబ్రాహ్మణ నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఏకీకృత సంఘం వారు నిర్వహిస్తున్న విశ్వబ్రాహ్మణ వనభోజన కార్యక్రమం మన ప్రథమానందేశ్వర స్వామి టెంపుల్ నందు నిర్వహిస్తున్నాము. కావున నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాలైన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ఆహ్వాన పత్రికల రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ పంపించడం జరిగింది. ఆయా నియోజకవర్గ బాధ్యతలకు అప్పచెప్పినాము. కావున విశ్వబ్రాహ్మణ సోదరులందరూ 16/11/2025 ఆదివారం నాడు తప్పక 7 నియోజకవర్గాలు ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి మన విశ్వబ్రాహ్మణ ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాము. మన విశ్వబ్రాహ్మణ సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అతిథుల సత్కారం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో మన కాకమాని లక్ష్మీనారాయణ ఆచార్యుల వారు కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఆయన చేసే ఈ కృషికి మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మన జిల్లా కమిటీ తరఫున, మన నంద్యాల విశ్వబ్రాహ్మణ పట్టణ కమిటీ తరఫున కూడా మీకు మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు నమస్కారం. విశ్వకర్మ నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఏకీకృత సంఘం ఏర్పాటు చేస్తున్నటువంటి వనభోజన కార్యక్రమం మన ప్రథమానందీశ్వర దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమంటే, నంద్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి 7 తాలూకాల నుంచి నంద్యాల జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులందరినీ ఏకీకృతం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వర్తిస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయడానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఐక్యంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పేరున ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలకు, సంఘీయులకు, సోదరిమణులకు నంద్యాలలోని జరుగుతున్నటువంటి ప్రథమానందీశ్వర స్వామి టెంపుల్లో విశ్వబ్రాహ్మణ వనభోజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు, సోదరులు, సోదరిమణులు వాళ్ళ కుటుంబ సమేతంగా అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను.